ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక కామన్ డౌట్. మ్యూచువల్ ఫండ్స్ బెటరా? లేక ఈటీఎఫ్స్ బెటరా? మ్యూచువల్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్ 2 కూడా పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. అంటే చాలా మంది మనీని కలెక్ట్ చేసి స్టాక్స్, బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం డైరెక్ట్‌గా ఏఎంసీ నుండి ఇన్వెస్ట్ చేస్తాం. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సింపుల్‌గా చెప్పాలి అంటే మన మనీని మేనేజ్ చేసే కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ లాంటి కంపెనీస్ మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని హ్యాండిల్ చేస్తాయి. డైలీ ఒక ప్రైస్ ఉంటుంది. దానిని ఎన్ఏవి అంటారు. ఏఎంసీలో ఉన్న ఫండ్ మేనేజర్ మన మనీని యాక్టివ్లీ మేనేజ్ చేస్తాడు. ఇంకా ఎస్ఐపి ఆప్షన్ ఉంటుంది. అంటే మంత్లీ స్మాల్ అమౌంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బిగినర్స్ కి ఇది చాలా ఈజీ. ఈటీఎఫ్స్ లో ఇది స్టాక్ లాగా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ ఉన్న టైంలో ఎప్పుడైనా బై అండ్ సెల్ చేయొచ్చు. ప్రైస్ రియల్ టైమ్ లో చేంజ్ అవుతుంది. మోస్ట్లీ ఇండెక్స్ ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సింపుల్, ఆటోమేటిక్, ఎస్ఐపి ఫ్రెండ్లీ. ఈటీఎఫ్స్ ఫ్లెక్సిబుల్, లో కాస్ట్, రియల్ టైమ్ ట్రేడింగ్. ఇక కాస్ట్ వైజ్ చూస్తే ఈటీఎఫ్స్ లో చార్జెస్ తక్కువ, మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఏఎంసీ మేనేజ్మెంట్ వల్ల. ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. ఈజీ అండ్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కొంచెం మార్కెట్ నాలెడ్జ్ ఉంటే ఈటీఎఫ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇస్ తెలుగు. నేను సెవెరియస్ట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ.